Please subscribe Telugu 7 Media. You all will welcome us and like support us, our expectations though, and this is my debut movie and I'm hoping actually debut movie lo elanti oka twist jarigindi. That's I don't know how to take it, but we're just taking everything that happens in a way it's just God testing us for a good movie to come out ankuni. We just finger crossed and I hope the movie really works out and I'm sure మాకు చాయ్ వాళ్ళ టైటిల్ ఉన్నప్పుడు ఎలాగా సపోర్ట్ చేశారు మీడియా అగైన్ మాకు నవాబ్ కెఫే అని మారినప్పుడు మీరు అగైన్ సపోర్ట్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హు హాస్ కమ్ హియర్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. అండ్ నవాబ్ కెఫే అనేది కూడా చాలా యాప్ట్గా ఉంది అండ్ చాయ్ వాళ్ళని దానికి ఎంత డిసప్పాయింట్మెంట్ అక్కర్లేదు, నిజంగా ఏదో సాడ్ ఈవెంట్ లాగా నడుస్తుంది అప్పటి నుంచి. సో లేదు, నవాబ్ కెఫే కరెక్ట్గా యాప్ట్గా కనిపిస్తుంది ఆ టీజర్ చూసినప్పుడు. అండ్ ఇప్పుడు శివకందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా అందరికి బిగ్ థ్యాంక్ యూ అండ్ వామ్ వెల్కమ్. సో చాయ్ వాలా అనే పేరుతో మా జర్నీ స్టార్ట్ అయింది ఫిల్మ్తో. ఒక చిన్న సినిమాకి యునో ఎనీ బిట్ ఆఫ్ పబ్లిసిటీ ఇస్ యునో లూజింగ్ దట్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఇస్ యాక్చువల్లీ అ పెయిన్ఫుల్ థింగ్ అండి. సో ఎంతో కొంత మా చాయ్ వాలా అనే టైటిల్ రిజిస్టర్ చేయడానికి మేము చేసిన టీజర్ కానివ్వండి, లేకపోతే మా సాంగ్ కానివ్వండి, ప్రేక్షకుల దగ్గరికి కొంతవరకు తీసుకెళ్ళగలిగాము. ఆ ప్రాసెస్ లో యునో వీ హ్యాడ్ టు ఎన్కౌంటర్ అ స్మాల్ రోడ్ బ్లాక్, బట్ ఆల్సో వీ ఫర్మ్లీ బిలీవ్ దట్ మనం ఒక సినిమా చేసినప్పుడు ఒక బోర్డ్ యునో దట్ ఈస్ విత్ ఇన్ ఇండియా వాళ్ళ రూల్స్ అండ్ వాళ్ళ గైడ్ లైన్స్ కి మనం కట్టుబడి ఉండాలి. సో అవుట్ ఆఫ్ ప్యూర్ రెస్పెక్ట్ టు ద బోర్డ్ వీ హ్యాడ్ టు చేంజ్ ద టైటిల్ అండి. అయితే కొన్ని థింగ్స్ నేనంటే ఈ ప్రెస్ మీట్ కి దారిలో వస్తున్నప్పుడు నాకు ఒక చిన్న థాట్ ఇట్ జస్ట్ స్ట్రక్ మీ. సో నేను ఐ ప్లే క్యారెక్టర్ కాల్ రాజా అండి ఈ ఫిల్మ్ లో. సో ఆ రాజా అనే క్యారెక్టర్ బేసిక్ గా తన డెస్టినీని నమ్ముతాడు. మేబీ అనుకోకుండా అలాగే ఈ సినిమాకి కూడా మేబీ ఇట్ జస్ట్ ఫౌండ్ ఇట్స్ డెస్టినీ అని అనుకోవాలి నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం నారేషన్ ఇచ్చినప్పుడు అండ్ ఫస్ట్ డైలాగ్ వర్జన్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ ప్రమోద్ పెట్టిన పేరు నవాబ్ కెఫే. నా దగ్గర ఇప్పటికీ ఆ పీడిఎఫ్ ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ ప్రమోద్ కాంటాక్ట్ ఇప్పటికి చాయ్ వాలా అని మేము అనౌన్స్ చేసి చాయ్ వాలా అని మేము బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇన్ మై ఫోన్ ప్రమోద్ కాంటాక్ట్ ఇస్ ప్రమోద్ హర్ష నవాబ్ కెఫే అనే ఉంటుంది. సో మేబీ డెస్టినీ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అని అనుకోవాలేమో. సో యా అండి, ఐ మీన్ అన్డౌటెడ్లీ ఈ రోడ్ బ్లాక్ వాజ్ డెఫినెట్లీ అ డిసప్పాయింట్మెంట్, బట్ ఎక్కడో అక్కడ సర్టన్ డిలేస్, సర్టన్ కాన్సిక్వెన్సెస్ దే యాడ్ టు అస్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్ అండ్ మేబీ అది మన మంచికేనేమో అని అనుకోవాలి. సో నవాబ్ కెఫే అని ఏ టైటిల్ తో అయితే ఫస్ట్ స్క్రిప్ట్ రాయడం జరిగిందో ఆ టైటిల్ తో మేము ముందుకు వస్తున్నాము. సో ది ఇంటెన్షన్ బిహైండ్ నేమింగ్ ద ఫిల్మ్ చాయ్ వాలా ఎర్లియర్ వాజ్ టు బేసిక్లీ రిఫ్లెక్ట్ ది మెయిన్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అండి. అంటే బేసిక్లీ తన క్యారెక్టర్ ఆర్క్ ని రిఫ్లెక్ట్ చేద్దాము అని అనుకున్నాము. దెన్ లేటర్ సమ్హౌ మా అంటే నవాబ్ కేఫ్ అని ఇనిషియల్ గా అనుకున్నప్పుడు ది హోల్ ఐడియా వాజ్ దట్ ఒక ఫాదర్ అండ్ సన్స్ ఇమోషన్ దట్ రివాల్వ్స్ అరౌండ్ క్యాఫే అని అనిపించింది. సో నవాబ్ కేఫే అనే టైటిల్ రిఫ్లెక్ట్స్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. మేబీ చాయ్ వాలా అనే టైటిల్ యునో ఆ ప్రొటాగనిస్ట్ ని, ఆ డ్రైవ్ ని డిస్క్రైబ్ చేసేదేమో, బట్ నవాబ్ కేఫ్ అనే టైటిల్ మాత్రం ఇట్ డిఫైన్స్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇది కూడా ఒక చాలా యాప్ టైటిల్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ ఎంటైర్ జర్నీలో నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ అవర్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండి. అంటే ఆయన డెబ్యూ సినిమాకి జనరల్ గా యూనో ఎంతో కొంత పబ్లిసిటీ మీద డబ్బులు ఖర్చు పెట్టి, సినిమా మీద ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక రిలీజ్ డేట్ అనుకున్న తర్వాత ఇలాంటి ఇది రావడము, యూనో ఎలాంటి ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ జనరల్ గా ఇలాంటిది అలవాటు లేని ప్రొడ్యూసర్ కి వాళ్ళు జనరల్ డిసప్పాయింట్ అయిపోతారండి. బట్ ఈయన ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. నాకు ఇన్ఫాక్ట్ ఇలాంటి ఒక ఇష్యూ వచ్చింది అని నాకు తెలిసినప్పుడు ద ఫస్ట్ ఫోన్ కాల్ ఐ రిసీవ్డ్ వాస్ ఫ్రమ్ అవర్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు. ఆయన ఫోన్ చేసి అసలు ఏం వర్రీ అవ్వద్దు, మనము యునో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనకి ఏదైతే ఒరిజినల్ ప్రమోషన్ ప్లాన్ ఉందో దాంట్లో 1% కూడా చేంజ్ చేయకుండా
అదే enthusiasm తో మనం ముందుకెళ్దాము అన్న ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ వెంకట్ గారు. సో దానికి ఈ రియలీ డిజర్వ్స్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. అండ్ ఎప్పుడైతే సినిమా టైటిల్ చేంజ్ అయిందని అన్నామో ఆ చేంజ్ ని అట్లీస్ట్ యునో టు ఫైట్ ఫర్ ద కాజ్ ఆయన చాలా కష్టపడ్డారు, చాలా ఈమెయిల్స్ రాశారు, యూనో బాంబే సెన్సార్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వెనక్కి వచ్చారు. సో he put in a lot of effort into the film, and I hope with the new release date 20th February ఆయన ఎఫర్ట్స్ అన్ని పే ఆఫ్ అవ్వాలి. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ది యాక్టర్స్ అండి. ఎప్పుడైతే రాజీవ్ కనకాల గారు కానివ్వండి, లేకపోతే మా రాజ్ కుమార్ కాసిరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళందరికీ ఇది చెప్పాము. దే వర్ వెరీ డిసప్పాయింటెడ్. దే సెడ్ నో మ్యాటర్ వాట్ న్యూ టైటిల్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, కొత్త టైటిల్ తో మళ్ళీ ఫ్రెష్ గా ప్రమోషన్ స్టార్ట్ చేద్దాము, ఎలాంటి సపోర్ట్ మా నుంచి కావాలన్నా మేము చేస్తామన్నారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ది యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. మా హీరోయిన్ తేజు, రాజీవ్ గారు, కాసిరెడ్డి గారు, ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ అస్ ఇన్ దిస్ జర్నీ. అండ్ అలాగే మా చాయ్ వాలా టైటిల్ అనౌన్స్ అయ్యి ఇది వెనక్కి వెళ్ళామని తెలియగానే చాలా మంది మీడియా మిత్రులు కూడా ఫోన్ చేసి యునో మేమంతా మీకోసం ఉన్నాము, డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ ద న్యూ టైటిల్, వీ విల్ హెల్ప్ రిజిస్టర్ ద టైటిల్ విత్ ఇన్ ద పబ్లిక్ అని చాలా సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు ది ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా అండి. మీ సపోర్ట్ లేకపోతే డెఫినెట్ గా మేము ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళలేము. అండ్ ప్రతి ప్రెస్ మీట్ లో చెప్పినట్టే ఇది ఒక బ్యూటిఫుల్ ఫాదర్ సన్ ఎమోషన్. ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నేను చెప్పానండి, బట్ డెఫినెట్లీ ఈ సినిమా కనుక మీకు కనెక్ట్ అయితే ఈ సినిమా మీతో పాటు చాలా రోజులు ఉండిపోతుంది. డెఫినెట్ గా సినిమా మీకు కనెక్ట్ అయితే మాత్రం బయటకు వచ్చి మీ ఫాదర్ కి ఫోన్ అయినా చేస్తారు, లేదంటే మీ ఫాదర్ ని తీసుకెళ్లి మళ్ళీ సినిమా చూపిస్తారు. అంత ప్యూర్ ఇంటెన్షన్ తో, చాలా ఆనెస్టీతో, జెన్యూన్ గా చేసిన సినిమా ఇది. సో I hope we find audience on the new date, which is 20th February. And నవాబ్ కేఫ్ అనే కొత్త పేరుతో, అదే enthusiasm తో, అదే ఎనర్జీతో, అదే ఆనెస్టీతో మిమ్మల్ని కలుస్తాము. 20th Feb, see you at the cinemas. And grateful for all your support and to the audience, to the media, and everybody who supported us in this journey. My entire cast and crew మొత్తానికి for standing by us in a situation like this. So 20th February, see you in cinemas. Thank you. థ్యాంక్ యూ శివ గారు. అండ్ టీజర్ కూడా చాలా So I connected, and also the story of the movie is well connected to the Chaiwala. But కొన్ని సజెషన్స్ తీసుకోవడం జరిగింది సెన్సార్ బోర్డ్ నుంచి. సో కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల మనం టైటిల్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఈజ్ అన్ఫార్చునేట్, but still we need to accept few things. So that's the main reason. చాయ్ వాలా వర్డ్ని మేము మర్చిపోలేకనే కింద స్టోరీ ఆఫ్ ద చాయ్ వాలాని యాడ్ చేసాం. సో ఇది కూడా మీకు డిసిపి ఇండియన్ ప్రింట్లో ఉండదు, ఓన్లీ యుఎస్ ప్రింట్ అండ్ డిజిటల్ పోర్ట్లను కనపడుతుంది స్టోరీ ఆఫ్ ద చాయ్ వాలా. ఇండియన్ డిసిపిలో చాయ్ వాలా ఉండదు, చాయ్ ఉండొచ్చు అంట, వాలా ఉండకూడదు. బట్ overall there is we try to retain our chai wala title. So చాలా కష్టపడ్డాము, చివరికి ముంబై సెంట్రల్ ఆఫీస్ కూడా వెళ్ళాము. సో we did spend whole day to negotiate the chai wala title. They keep suggesting change the title is referring some ex-persons. So that we took the hard decision to take the Chai Wala title off. So we changed it to now Nawab Cave. I believe it's gonna be good title to our movie. So that's the few main reasons. So we've been, I think we didn't get any doubts. The censor board gonna be give the suggestions to change the Chai Wala. That's the reason we registered the Chai Wala in Film Chamber and we got the title. So and also good thing endante teaser kuda maaku censor వాళ్ళు అప్రూవ్ చేశారు Chai Wala title no. ఇంకా మెయిన్ ఫిల్మ్ వచ్చేదానికి దే స్టాప్ టు వాచ్ ద మూవీ. సో we tried but still we didn't get it. So now we are Nawab Cave is our final title. So we are coming February 20 in cinemas. So that's the main cause. So except that there is nothing changed in any content, any story. We didn't change anything in that movie. And censor, we did the censor after changing the title in the day itself.
So we got the zero cuts. They didn't change. They didn't cut anything in that movie. So only the problem is the only title. It's not the content. It's not that anything in that film. Okay, so everything is clean. So we got UBA certificate. So they are supposed to give the PG-13 U certificate. So in our movie we have the some smoking, drinking, the small things. So that's the main reason they give the UBA. So it is very family oriented drama movie. And it has comedy, love, and emotion. Is mix of these three things in that movie. And also we have very good music. So we have that title song, Chaiwala title song, already we released last week. So it is very good. And also we have one nice Sekire song, is very romantic song. So all music is super. కొంచెం ముందుకండి. It's okay. మిడిల్లోకి వచ్చి Yeah. So all music is very good. So comedy is excellent. And father and son emotion is perfect. Okay. సో నేను ఒకటి చెప్పగలుగుతాను, ఒక కామెడీ సినిమాను మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చూడొచ్చో చూడకూడదో నాకు తెలియదు. ఒక ఎమోషన్ సినిమాను డెఫినెట్గా ఫ్యామిలీతో చూడాలి. ఐ బిలీవింగ్ ఇఫ్ యూ వాచ్ ఏ ఎమోషన్ ఫిల్మ్ విత్ అవర్ ఫ్యామిలీ, అమ్మ కానీ చెల్లి కానీ నాన్న కానీ, the bond gonna be double definitely. The relation gonna be strong double. So I believe in that one. So that's the reason our movie gonna give more things for the audience, emotion, love, and comedy and everything. This mix of the movie. So that's the main thing and the story. So that's great. So మీరు మా టైటిల్ను కూడా సాధారణంగా ఆహ్వానిస్తారని, సో మీ మీడియా మిత్రులకు, సో ఇంకా నో మోర్ చాయ్వాలా, జస్ట్ ఐఎమ్ యూజింగ్ ద చాయ్వాలా, సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ మూవీ. సో వీఆర్ వెరీ గుడ్ సో ఫార్, సో వీ గోనా డూ వెల్ డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ ఫర్ ఎవరిబడి. సో థ్యాంక్ యూ అండి. డూ యూ వాంట్ టు యా ఓకే I can continue again later. That's ఓకే షూర్ షూర్ థ్యాంక్ యూ దట్స్ ద బిహైండ్ ఆఫ్ ఇట్ చేంజింగ్ ద ఇప్పటి వరకు మా ఫిలింకి చాలా సపోర్ట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్ టైటిల్ మార్చాల్సి వచ్చింది, సమ్ ఎక్స్ రీజన్స్. సో మేము ట్రై చేసాం, ఏం చేయాలో అంటే వాళ్ళ సైడ్ నుంచి ఆ ప్రెషర్ ఉంది. సో మార్చుకోవాలో తప్పట్లేదు.